చాలా ప్రాముఖ్యమైనది పరిశుభ్రమైన. ఒకసారి వినండి జాగ్రత్త. వివాహాల ప్రారంభ పుస్తకం బైబిల్. ఏ పుస్తకం అండి? ప్రారంభానికి పుస్తకం. ఫస్ట్ దేవుడు ఏదైనా తోటలో చక్కని ప్రారంభ వివాహము చేశారు. అందుకనే ఆ బైబిల్ అనే పుస్తకం వివాహంతో ప్రారంభించబడింది. హల్లెలూయా. అవునా కదా? చక్కని ఆ ప్రారంభ పుస్తకాన్ని ఇద్దరు చేతిలో ఉంది కదా. ఎవరి చేతిలో ఉంది? ఇద్దరు చేతిలో ఉంది. పాప చేతిలో ఉంది, అమ్ముడి చేతిలో కూడా ఉంది. వాడు ఇలాగే ఈ పుస్తకాన్ని తీసుకుని, అనగా ఈ పరిశుద్ధ గ్రంథం. వివాహము దైవ నిర్ణయం. వివాహము దైవ నిర్ణయం. వివాహము దైవ ఉద్దేశం, దేవుని ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే వివాహము దేవుని సందేశం, దైవ ప్రణాళిక, దేవుని చిత్తం. వివాహం అనేది దేవుని ఏర్పాటు. వివాహము దేవుని ఊహలో నుండి పుట్టిన ఒక జీవనది లాంటిది. ఏదండి? దేవుని ఊహలో నుండి పుట్టిన ఒక జీవనది లాంటిది. అంటే వివాహము ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే. అది పారుతూ ఉండాలి. ఎలా ఉండాలి? అందుకే బాబుకి పాపకు మాట్లాడుతుంది ఎప్పుడు ఎవరి స్తంభం అండి? దేవుడు వీరికి స్తంభం. వివాహానికి మూల స్తంభం వీళ్ళిద్దరికి దేవుడే. అందుకని వివాహము ప్రారంభ దారి. ఏంటమ్మది? అంచనా ఏదారి? ప్రారంభ దారి. ఇప్పుడు దారి మొదలు పెడుతున్నారు. వివాహానికి మందిరానికి వస్తున్నప్పుడు ఒక్కొక్కరు వేరువేరుగా వచ్చారు కదా. ఫస్ట్ నాన్నగారు శాంతారాయ్ గారు పెళ్లి కుమార్తె తీసుకొచ్చారు. ఆ తర్వాత పెళ్లి కుమార్తె ఇద్దరు కలిసి వచ్చారా? చెల్లెము పాపము వేగబడడం ఉంది. తమ్ముడు ఎక్కడున్నాడు? దేవుడంలో ఉన్నాడు. వీళ్ళిద్దరు మార్గాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వివాహం ద్వారా ఏమవ్వాలి? వీళ్ళ ప్రారంభము దారి అవ్వాలి. ఈ వివాహం మనందరం చక్కగా చేద్దాం. వివాహం మీరు కూడా కలిసి చేద్దాం. ఓకే, హల్లెలూయా. చాలా శ్రద్ధగా ఉన్నారు మీరు. ఇప్పుడని నేను మౌనంగా కూర్చున్నాడు కానీ చాలా కంగారుగా ఉన్నాడు. లోపల ఉన్నాడా లేదా? లేదు. ఇది పేరు తమ్ముడు రండి. చాలా హుషారు ఉంటారు. చక్కగా మొన్న రీసెంట్గా ప్రకాష్ అన్నయ్య గారి యొక్క సంఘంలో మన తిరుపతి గారు పాప వివాహం చేశారు. హల్లెలూయా. మంచి దైవశీలు అయిన ప్రకాష్ బాబు గారు మంచి ఆత్మీయ పూర్లు అభిషిక్తులు. వారి కుమారులు కూడా సేవ పరిచయం చేస్తున్నారు. వారు నాకంటే గారు కూర్చొని గారు రావాలి. వివాహం స్టార్ట్ అయింది కదండి. అయ్యా ఒకసారి చేతులు పైకెత్తమ్మా. హల్లెలూయా. అంతా చేతులు పైకెత్తండి సార్. ఓకే, ఒకసారి చేతులు పైకెత్తండి. వివాహం ఎవరో చేయగలరు. మనం అందరూ ఫోటోలు అంగీకారం జరపడం చేతులు పైకెత్తండి. అందరూ కూడా చేతులు పైకెత్తాలి. ఓకే, థ్యాంక్ యూ. గడ్డి రమేష్. ఇప్పుడు నీవు అర్చన అనే ఆమెని వివాహం చేసుకోవడానికి నువ్వు దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దలందరి ఎదుట, పరిశుద్ధ సంఘం ఎదుట నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒకసారి అర్చన రమేష్ని వివాహం చేసుకుంటకు దేవుని ఎదుట అంగీకరిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాప వైపు తల్లిదండ్రులు, బాబు వైపు ఇద్దరు 2 సార్లు